నమస్కారం. దిశావాస్తు కార్యక్రమానికి స్వాగతం. శరీరం బలంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో మన ఇల్లు శుభప్రదంగా ఉండాలంటే వాస్తు కూడా అంతే అవసరం. ఈ వాస్తు శాస్త్రంలో శతాధిక అనుభవం, సహజమైన దైవస్ఫూర్తి, శాస్త్రీయమైన లోకైత పఠనమున్న వ్యక్తి. లక్షల మందికి మార్గనిర్దేశనం చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వాస్తుశాస్త్ర పండితుడు రెడ్డి అల్వాల్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎటువంటి వాస్తు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇల్లు కట్టించేటప్పుడు ఏ దిశలో కట్టుకోవాలో తెలియకపోయినా, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడి పరిష్కారం పొందండి. నమస్కారం గురుగారు, బాగున్నారండి? గురుగారు, ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రాచీన శాస్త్రమా? అసలు వాస్తు శాస్త్రం అంటే అసలేంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? వాస్తు శాస్త్రం అనేది పూర్వకాలం నుంచి వస్తున్న శాస్త్రము. కానీ నేను ఇప్పుడు చేస్తున్నది దిశా వాస్తు అనేది. ఇది కొత్తది. అంటే దిశ మారితే దశ మారును అనే శాస్త్రం నుంచి, సామెత నుంచి పరిశోధన చేసి ప్రాక్టికల్గా పుస్తకం రాసి మార్కెట్లకు వచ్చి గత 3-4 సంవత్సరాలుగా టీవీల ముందు ప్రసంగాలు చేస్తున్నాను. ఎందుకంటే మనిషికి దిశ తప్పనిసరి అవసరము. మన జీవితంలో దిశ లేకుండా ఏ మనిషి జీవించడం కుదరదు. మనిషి గొప్పగా జీవించాలన్నా, ఆరోగ్యంగా జీవించాలన్నా, సంతోషంగా జీవించాలన్నా, ఏది సాధించుకోవాలన్నా దిశ వానికి తప్పనిసరి సపోర్టు. కేవలం ఒక దిశ సపోర్ట్ లేకుండా ప్రపంచం మొత్తం వాని వెనుక నిలబడ్డా ఏమి చెయ్యలేడు. ఇది 100కి 100 కరెక్టు. దీని మీద 20 సంవత్సరాలు పరిశోధన చేసిన కాబట్టి 100% క్లారిఫికేషన్ ఉంది. కాబట్టి మనకు ఎవరైతే కాలర్స్ మాట్లాడతారో వాళ్ళ సమస్యను వాళ్ళకే, మీ సమస్య గిదా కాదా అని నేను చెప్తున్నా, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళ సమస్య నేను చెప్పడం అనేది అంత ఆషామాషి కాదు కదా. అట్లా గురుగారు, చాలా మంది ఇంటి అద్దెల్లో ఇళ్లలో ఉంటారు. ఆ అద్దె ఇల్లు వాస్తు సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారంటారు. అది ఎంతవరకు నిజమంటారు? వాస్తు కాదమ్మన్నది దిశా వాస్తు. వాస్తు అనేది పూర్తి స్థాయిలో మనిషికి సపోర్ట్ చేయదు. ఇది దిశా వాస్తు కార్యక్రమం అన్నది. కాబట్టి దిశా వాస్తు తప్పనిసరి అవసరము. అందుకు నేనేమంటున్నా అంటే, మనం చాలామంది పేదవాళ్ళు ఉంటారు, ఇల్లు కట్టుకోలేని వాళ్ళు. మనం కలిసి వచ్చిన ఇల్లును కిరాయి ఇల్లుగా తీసుకొని టెస్ట్ చేసుకొని ప్రాక్టికల్గా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం ఇల్లు కూలగొట్టుకో కట్టుకో అనేది కాదు ఇది శాస్త్రం. ఒకవేళ సాధ్యమైతే అడ్జస్ట్మెంటు అంటే కొద్దిపాటి డైరెక్షన్ చేంజ్ చేయడం అవుతుంది, లేదా కిరాయి ఇంట్లోకి పొమ్మని చెప్పడం అవుతుంది. ఈ 2 ఆప్షన్లు ఏదో ఒకటి. మనం దిశ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకోగలుగుతామో మనం 100%గా జీవించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని, నువ్వు సొంత ఇంట్లో ఉంటావా కిరాయి ఇంట్లో ఉంటావా నాకు తెలియదు, నీవు ఉండే ఇల్లు నీకు మద్దతు ఇస్తుంది. అది పుణ్యానికి ఇచ్చిండ్రా పైసలకి ఇచ్చిండ్రా అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. మన నివాసం ఉండే ఇల్లు మనకు మద్దతు ఇస్తుంది. అది మంచిగా ఇవ్వచ్చు, చెడ్డగా ఇవ్వచ్చు. అట్లా గురుగారు, ఇప్పుడు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే ఆ నెగటివ్ ఎనర్జీ పోవడానికి వాస్తు శాస్త్రం ఏమైనా ఉపయోగపడుతుందంటారా? వాస్తు కాదమ్మా, మీరు ఈ దిశ అనేది బాగా గుర్తుంచుకోండి. ఇది దిశా వాస్తు. అయితే నెగిటివ్ అనేది ఏం లేదు, పాజిటివ్ అనేది ఏం లేదు. మనిషి ఇప్పుడు వాళ్లకు దిశ సపోర్ట్ చేసినంతసేపు హీరోలే. దిశ సపోర్ట్ చేయని గంట తర్వాత వాళ్ళు జీరోలుగా మారిపోతారు. ఓకే గురుగారు, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, సర్వేశ్వరరావు, మాట్లాడండి. గురుగారు మాట్లాడండి. సర్వేశ్వరరావు గారు చెప్పండి మేడం. నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో గురుగారితో మాట్లాడండి. అదే మేడం గారు, ఇంట్లో నాకు పరిస్థితి. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ చెప్పండి. ఇంట్లో ఓ స్వామి, ఇల్లు ముఖద్వారం ఎక్కడ? సర్వేశ్వరరావు గారు వినిపిస్తోందా అండి? స్పష్టంగా మాట్లాడండి. ఆయన మాట్లాడే స్థితిలో లేడు. ఆయన బాధలు చెప్పుకోవడానికే వచ్చిండు. అవును గురుగారు. మరి గురుగారు, ఇప్పుడు ఫ్లాట్స్లలో వాస్తు పాటించకపోతే ఏ విధమైన దోషాలు ఏమైనా ఉంటాయా? అంటే వాస్తు ప్రకారం తీసుకోవాలంటారు, నార్త్ ఈస్ట్ కానీ ఈస్ట్ వెస్ట్ కానీ అలా అంటారు. మరి ఎంతవరకు? కాదమ్మా, నార్త్ ఈస్ట్ అనేది సగం మందిని చచ్చిపోమంటుంది.
వాస్తవులు ఏమంటారు, నార్త్ ఈస్ట్ అనేది నెంబర్ 1 అని వాళ్ళు అంటారు. నేను ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నా. ఎవరికి ఇందులో కాలర్స్ అడిగినప్పుడు వాళ్ళు నార్త్ ఈస్ట్ అన్నప్పుడు వాళ్ళ సమస్య చెప్తున్నా. మీరు హీరోలు కదా అని ఎవరిని అంటలేను. ఎవరికో ఒకరికి నార్త్ ఈస్ట్ పనికి వస్తే వాళ్ళని మాత్రమే హీరో అంట. మిగతా వాళ్ళందరినీ జీరోలుగానే పేర్కొనాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే అందరికీ దిశ సపోర్ట్ చేయదు. నార్త్ ఈస్ట్ ఒకరికి నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది, ఒకరికి ఈస్ట్ పనికి వస్తుంది, ఒకరికి నార్త్ పనికి వస్తుంది, ఒకరికి వెస్ట్ ఫేస్ పనికి వస్తుంది, ఒకరికి నార్త్ వెస్ట్ పనికి వస్తుంది, ఒకరికి సౌత్ వెస్ట్ పనికి వస్తుంది, ఒకరికి సౌత్ పనికి వస్తుంది, ఒకరికి సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక దిశ పనికి వస్తుంది. కాబట్టి ఏ దిశ ఇల్లుకు ఏ పేరు గల వ్యక్తి ఉన్నాడో అప్పుడే మనం వాళ్ళ సమస్య చెప్పేయచ్చు. అట్లా. ఓకే గురుగారు, ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి బుచ్చయ్య కాల్లో ఉన్నారు. ఆయన గురుగారితో మాట్లాడి ఆయన సమస్యలను నివృత్తి చేసుకుంటారు. బుచ్చయ్య చెప్పండి. హలో మాట్లాడండి బుచ్చయ్య, గురుగారితో మాట్లాడండి. హలో చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? తూర్పు. ఆ? తూర్పు అండి. తూర్పు. మీకు ఉత్తరానికి ఏముంటుంది? మీ ఇంటికి ఆనుకొని వేరే వాళ్ళ ఇల్లు ఉందా, రోడ్డు ఉందా? ఉంది అండి, ఇల్లు ఉంది. కానీ మాకు అనుకోవట్లేదు. మాకు అవతల 15 ఫీట్ల అవతల ఉంటుంది. ఎంత దూరాన్ని ఉంటుంది? మా నార్త్ ఒక 10 ఫీట్లు, వాళ్ళు సౌత్ లో ఒక 6 ఫీట్లు, 16 ఫీట్లు ఉంటుందండి. అంటే సౌత్లో ఇల్లు కూడా 6 ఫీట్ల దూరాన్ని ఉంటుంది. అవును సార్. అందులోకి వెళ్ళి మంది నడుస్తారా? అందులోకి వెళ్ళి ఆ ఇంట్లో అక్కడ నడుస్తారు, మేము ఇక్కడ నార్త్లో నడుస్తాము. ఇప్పుడు అట్లా కాదు, మీ మధ్యన ఇద్దరి మధ్యన నార్త్ ఇల్లుకు మీ ఇంటి మధ్యన ఉండే ఖాళీలో జనాలు నడుస్తారా? లేదండి, ఎవరు నడవరు. ఇట్లా ఇట్లా ఖాళీ అంతే. కానీ అది సార్ నీ పేరేం పేరు? బుచ్చయ్య. 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 మరి నీకు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఏం బాగుపడ్డావు? ఏం బాగుపడలేదు కదా. సరిపోయినంత ఇబ్బంది ఉంది కదా ఆర్థికంగా. అవునండి, ఆర్థికంగా మస్తు ఇబ్బంది ఉంటుంది. అవును. అది మీరు పిలిపించుకొని సరి చేసుకుంటే మీకు నెంబర్ 1 చేసుకోవచ్చు. ఏం చేయాలి సార్? మీరు నాకు ఫోన్ చేసి రేపు పొద్దుగాల ఫోన్ చేయండి. ఆ మధ్యన కల్పించే నెంబర్లు ఉన్నాయి కదా, అవును అవును, వాటికి రేపు పొద్దుగాల ఫోన్ చేయండి. సార్, నీకు టైం చెప్తా, మాట్లాడదాం. అవకాశం ఇవ్వండి. సరే, రేపు పొద్దుగాల ఫోన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బుచ్చయ్య ఫర్ కాలింగ్. గురుగారు, ఇప్పుడు వరంగల్ నుంచి మురళి గారు కాల్లో ఉన్నారు. మురళి గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్ కూడా నమస్కారం అండి. మాట్లాడండి, గురుగారితో మాట్లాడండి. నాకు ఒక ఓపెన్ ప్లాట్ ఉంది నార్త్ ఈస్ట్ ఫేస్. సార్ నార్త్ ఈస్ట్ అంటే నార్త్ రోడ్ ఉందా, తూర్పు రోడ్ ఉందా? ఓ సార్ మురళి గారు వినిపిస్తోందా అండి? మీకు నార్త్ ఈస్ట్ అంటే తూర్పు రోడ్ ఉందా, ఉత్తరం రోడ్ ఉందా, 2 రోడ్లు ఉన్నాయా? తూర్పు వైపుకి ఒక రోడ్డు ఉంది, ఉత్తరం వైపుకి ఒక రోడ్డు ఉంది సార్. అయితే ఆ ప్లాట్ ఉందా, ఇల్లు ఉందా ఆడ? ప్లాటే సార్, ప్లాటే, ఓపెన్ ప్లాట్. నీ పేరేం పేరు? మురళీకృష్ణ. మీ భార్య పేరు? రేణుక. మరి ఆ ప్లాట్ మీకు చెల్లుబాటు కాదు. అవునా సార్? నీకు మాత్రం పనికి వస్తుంది, మీ భార్య ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు ఇద్దరు ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మరి ఎట్లా సార్, దాన్ని అమ్ముకోవాలా? అది అమ్ముకోవాల్సిందే. వెస్ట్ ఫేస్ తీసుకో, పడమటి. అది ఆమె పేరేం పేరు? రేణుక అంటివి కదా? రేణుక. మీరు సౌత్ ఈస్ట్ అన్నా సౌత్ అన్నా తీసుకోవాలి. సౌత్ ఈస్ట్ అన్న సౌత్? రెండైతేనే మీకు పనికి వస్తాయి ఇద్దరికి. సరేనా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మురళి గారు. గురుగారు, మరొక కాల్ వెయిట్ చేస్తోంది. పోచయ్య గారు మాట్లాడండి. నమస్కారం అండి. పోచయ్య గారు. పోచయ్య గారు నమస్కారం అండి. నమస్కారం గురుగారు. గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురు. నమస్తే. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? మేము ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాము. అదే ఇల్లు ముఖద్వారం తూర్పు కడుతున్నావా, ఉత్తరానికి కడుతున్నావా? ఇప్పుడు కొత్త కట్టుకోవాలనుకుంటున్నాము. మోకం ఎక్కడ చేస్తే మంచిగా ఉంటది? నీకు రోడ్ ఎక్కడుంది?
రోడ్ లేదు సార్, మా దగ్గర రోడ్ లేదు, ఏం లేదు. మరి రోడ్ లేకుండా బయటికి ఎట్లా వెళ్తావు? మంది ఇళ్ళ పోతావా? సందు ఉంటుంది, జర సందు ఉన్నది సార్. ఆ సంద అంటే గల్లీ ఒక 5 ఫీట్ల 10 ఫీట్ల ఎంత ఉంది? ఒక 10 ఫీట్లు అయితే రోడ్ వెళ్తాం. 10 15 ఫీట్ల ఫీట్ల 15 ఫీట్ల రోడ్ ఉంటుంది. తూర్పా ఉత్తరమా? తూర్పు తూర్పు తూర్పు. మరి ఆ ప్లాట్కు ఉత్తరానికి ఏముంది? ఒక ఇల్లు ఉన్నది. దక్షిణానికి? దక్షిణానికి ఏం లేదు, ఖాళీ జాగాలు ఉన్నాయి. నీ పేరు ఏం పేరు? నా పేరు పోషయ్య. నీకు ఆ ప్లాటు చెల్లుబాటు కాదు. కాదా? కాదు. ఎక్కడ మోకం చేసేయగలుగుతుంది సార్ మరి? నీకు నార్త్ వెస్ట్ అంటే ఉత్తరము పడమర రోడ్డు కలిగింది అయితే నీకు బాగా పనికి వస్తుంది. లేకుంటే తూర్పు దక్షిణం రోడ్డు ఉన్నదైతే పనికి వస్తుంది. అయితే ఆ రోడ్ పనిచేయదంట? నీకు అది ఒక్క రోడ్డు పనిచేయదు, 2 రోడ్లు ఉండాలి. లేకుంటే దక్షిణం ముఖద్వారం అన్న ఉండాలి. దక్షిణం రోడ్డు దక్షిణం ముఖద్వారం ఉంటే పనికి వస్తుంది. దక్షిణం సౌత్. రేపు పొద్దుగాల మాట్లాడవచ్చు మళ్ళా ఈ మధ్య నెంబర్లకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ పోచయ్య. గురుగారు మరొక కాల్ వెయిట్ చేస్తోంది. ప్రసాద్ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్కారం. నమస్కారం. ఏం పేరు? ఇది ప్రసాద్. పేరు ప్రసాద్ అండి, వెంకట సత్యతో ప్రసాద్. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ? తూర్పు అండి. తూర్పు. 2 ఇళ్ళ మధ్యన ఉందా? రీసెంట్ గానే మారేవాను, 1 మంత్ అవుతుంది. మాది ఇంత ముందు ఉత్తరాలు ఉండేవాను. అంటే కిరాయిల్లా సొంత ఇల్లా? ఏదండి? ఇప్పుడు ఉండే ఇల్లు కిరాయా సొంతమా? తూర్పు అండి. తూర్పు కాదు, రెంట్ హౌసా? రెంట్కుంటున్నారా సొంత ఇల్లా అని అడుగుతున్నారండి. రెంట్కుంటున్నారా? రెంట్ ఎన్ని రోజులే? రెంట్ కండి. వద్దు, అది నీకు కలిసి రాదు. తూర్పు కలిసి రాదండి? నీకు ఒక్క తూర్పు కలిసి రాదు, 2 కార్నర్ అయ్యి ఉండాలి. ఓకే. లేదంటే సౌత్ పర్లేదండి, దక్షిణం? ఎనీ కార్నర్ అంటే తూర్పు ఉత్తరం రోడ్డు, తూర్పు దక్షిణం రోడ్డు, తూర్పు ఓకే. ఉత్తరము దక్షిణం రోడ్డు, పడమటి రోడ్డు, ఏదో ఒకటి కార్నర్ ఉండాలి. ఇప్పుడు ఉత్తరం ఉంది, పడమర. ఓన్లీ దక్షిణం అండి? ఓన్లీ దక్షిణం. దక్షిణం అయితే నెంబర్ 1. కానీ నీకు దక్షిణం ప్లానింగ్ ఇయర్ వాస్తవులు, మళ్ళీ అది నేనే ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఏనికే రాదు, ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు దక్షిణం ఫేస్ ఇచ్చిందంటే ఆ ఇల్లు ఎందుకు వనికి రాకుండానే ఇస్తారు. దక్షిణం ఓకేనండి? దక్షిణం ఓకే, నెంబర్ 1. అవునా? ఓకే. కానీ వాళ్ళు వాస్తు కరెక్ట్ ఇవ్వరు, ప్లానింగ్. జాగ్రత్త. దక్షిణం వాస్తు ఇవ్వరు, వాళ్ళకి రాదు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి ప్రసాద్ గారు. గురుగారు మరొక కాల్ వెయిట్లో ఉందండి. సర్వేశ్వరరావు గారు మాట్లాడుతున్నారండి. సర్వేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అండి. గురుగారితో ఒకసారి మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకోండి, లేకపోతే మీరు మాట్లాడలేరు. ఫస్ట్ మ్యూట్ లో పెట్టుకోండి. రెంట్కి ఉంటున్నాం సార్. రెంట్కి ఎక్కడ మళ్ళీ ఉంటుంది? తూర్పా ఉత్తరమా? రెంట్కి ఉంటున్నాం సార్. తూర్పా ఉత్తరమా అని అడుగుతున్నారు గురువు గారు. సర్వేశ్వరరావు గారు. తూర్పు ఉత్తర దక్షిణ 3 కులాలు ఉన్నాయండి. సరిగ్గా చెప్పండి. తూర్పు దక్షిణ. గురుగారికి చెప్తున్నానండి, ఒక నిమిషం. తూర్పు దక్షిణ పడమర 3 వైపుల ద్వారం ఉందంట అండి. ఆయన నాకు చెప్తే నేను అడుగుతా. నీకు ఉత్తరం రోడ్ ఉందా, తూర్పు రోడ్ ఉందా? తూర్పు అండి. తూర్పు డోర్ ఉంది, తూర్పు ఉంది సార్. నీకు రోడ్లు ఎక్కడ ఉన్నాయని నేను అడిగితే డోర్ల గురించి చెప్తావు నాకు. రోడ్డు ఉత్తర ఉంది, దక్షిణం కూడా ఉందండి. రోడ్డు 2 ఉన్నాయా? 2 ఉన్నాయి. మరి మీరు అయితే మీకు నీ పేరు ఏమంటివి? నాకు సర్వేశ్వరరావు అండి. సర్వేశ్వరరావు. నార్మల్గా ఉంటుంది, ఎక్కువ డెవలప్ లేకపోయినా పర్వాలేదు, నీకు బాగానే ఉంటుంది.
కష్టం సార్ చాలా. మీ భార్య పేరు? మీ భార్య పేరు? నిలబడలేదు సార్. సర్వేశ్వరరావు గారు మీ భార్య పేరు అడుగుతున్నారండి. గురువు గారు మీ భార్య పేరు చెప్పండి. కామాక్షి అండి, కామాక్షి. ఆమెకు బాగానే ఉంటుంది, మీ ఇద్దరికి బాగానే ఉండాలి. మరి ఆ ఇల్లు మరి ఏమన్నా వాస్తు దోషం ఉందేమో. రేపు పొద్దుగాల మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి నాకు. అవునండి. రేపు పొద్దుగాల ఇంటికాడ ఉంటా, మంచిగా క్లియర్గా మాట్లాడదాం, చాలా టైం తీసుకొని. సరేనా? గురుగారు, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొత్త ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాస్తు ఖచ్చితంగా పాటించాల్సిందే అంటారా? వాస్తు కాదమ్మా, దిశ సపోర్ట్ తీసుకోవాలి. ఆ ఇల్లు దిశ ప్రకారంగా పనికొస్తేనే ఇల్లు కట్టుకోవాలి. అంటే దిశ వేరు, వాస్తు వేరు. వాస్తు ఎవరిని అడిగినా ఒకటి రాసిస్తారు ఓ బొమ్మ. ఏ ఇల్లు అయినా వాస్తే ఉంటుంది, కానీ దిశ ఉండదు కదా. అందుకు ఆ ఇల్లు వాళ్లకు, ఆ కుటుంబ సభ్యులందరి పేర్లకు ఆ జాగ పనికొస్తుందా, పనికొచ్చే జాగ ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి, అవన్నీ ఫోన్ చేసి అడగొచ్చు, తీసుకోవచ్చు. లేకుంటే నన్ను పిలిపించి ఫైనల్ చేసుకోవచ్చు. ఓకే గురుగారు, ఇప్పుడు దేవుడి గది, వంటగది ఉండాల్సిన ప్లేస్లో గనక ఉండకపోతే ఇంటి యజమానికి కలిసి రాదంటారు. అది ఎంతవరకు నిజం? ఒకటి, ప్రతి ఇల్లు మనకు మన వాస్తు పండితులు ఇచ్చే ఇల్లు అనుకోండి, మరి మేస్త్రీలతో కట్టించుకుంటారు తెలియదు. ప్రతి ఇల్లు వాస్తు దోషమేంలే, దానివల్ల ఎవరేం పెద్ద సుఖపడేదైతే ఏముండదు. చాలామంది, కొంతమంది కోటీశ్వరులు, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రం వాస్తు ప్రకారంగా చాలా వరకు 100% వాస్తు ప్రకారంగానే ఉంటాయి. వాళ్ళు కొంతవరకు సంతోషపడుతున్నారు. మరీ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మరీ వాస్తు దోషంతో కట్టుకొని మస్తు ఇబ్బంది పడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇంకోటి, వాస్తు దోషం వల్ల ఆగ్నేయ దోషంతోనే చాలా ఇండ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు అనారోగ్య సమస్యలతో ప్రతి ఒక్కరూ హాస్పిటల్ చుట్టూ తిరిగి సంపాదించిన డబ్బులన్నీ డాక్టర్లకు ఇచ్చేసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి వాస్తు కరెక్టుగా, వాస్తు పండితులు కూడా కరెక్టుగా తూర్పాగ్నేయం పెరిగిన ఇండ్లు ఇవ్వకండి. వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. ఇలా హాస్పిటల్ పాలై వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి తూర్పాగ్నేయం పెంచినట్టుగా ఏ ఇల్లు వాస్తు ఇవ్వకండి అని వాస్తు పండితులకు మరీ చెప్తున్నాను. గురుగారు, ఇప్పుడు వాస్తు దిశ పాటించడం వల్ల జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయంటారా? వాళ్ళు లైఫ్లో కలిసి వచ్చే ఇల్లు ఉంటే కూర్చొని బతుకమంటుంది. అంటే కష్టపడాల్సినంత అవసరం కూడా ఉండదు. మనం ఏ పని చేయకున్నా అదే దేలాడుకుంటే మన ఇంటికి వస్తుంది. మనకు ఇల్లు సపోర్ట్ చేయలేదనుకో, మనం వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరిగి అడుక్కున్న కూడా ఎవడు పని ఇయ్యడు. పని దొరికే కోసం వాడు జీవితాంతం తిప్పలబడ్డ పని చక్కగా దొరకదు. అదే కలిసి వచ్చిన ఇల్లు ఉందనుకో, దేలాడుకుంటూ వస్తారు వాళ్ళు. అరే నా తాన పని ఉంది రారా, నా తాన పని ఉంది రారా, నీకు పైసలు ఇస్తుందారా, నీకు అప్పిస్తుందారా, నీకు అది ఇస్తుందారా, నీకు ఇది ఇస్తుందారా అని. అంటే దిశ కలిగిన వ్యక్తి దేశాన్ని ఏళ్తాడని నేను చెప్తున్నా. దిశ కలిసిన వ్యక్తి ఊరును పరిపాలిస్తున్నాడు. దిశ కలిసిన వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. దిశాదోషం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికి 2 ముఖ్యమంత్రులు జీరోలుగా మారిపోయినరు. ఎందుకంటే ఇంతకుముందు ఎన్టీ రామారావు నార్త్ ఈస్ట్ కార్నర్ కట్టుకొని జీరో అయిపోయిండు. మన కేసీఆర్ గారు హైదరాబాద్ ఇల్లు ఇచ్చిపెట్టి ఫామ్ హౌస్కి పోయిన తర్వాత ఆయన జీరో అయిపోయిండు. కాబట్టి దయచేసి ఇల్లు విషయంలో దిశా ప్రకారమే ఇల్లు కట్టుకుంటే లైఫ్ లాంగ్ పనికొస్తుందని తెలియజేస్తూ చెప్తున్నా. గురుగారు, భూమి ఎంచుకోవడంలో ముఖ్యమైన విషయాలు ఎలా చూడాలి? దిశ ప్రకారంగా కలిసి వస్తుందా రాదా, ముందు ప్లాట్ సెలెక్ట్ చేయడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దాంట్లో చిన్నపాటి ఇల్లు కట్టినా వాడు కోటీశ్వరుడు కావచ్చు. ఇల్లు ప్లాట్ విషయంలోనే చాలా జాగ్రత్త వహించాలి. కలిసి వచ్చిన ప్లాట్ కోసము నెలలు తిరగాల్సి వస్తుంది. ఏదో ఒకటి కట్టుకుందాం, తూర్పు ఉంటే చాలు, ఉత్తరం ఉంటే చాలు, పడమర ఉంటే చాలు అనుకుంటే తప్పులో కాలేసినట్టే వాడి లైఫ్ ఓడగొట్టుకున్నట్టే. అందరు తూర్పే కడతాను నేను కడతా, అందరు ఉత్తరమే కడతాను నేను కడతా, అందరు పడమర కడతాను నేను కడతా అంటే వాని కుంప వాడే ముంచుకున్నాడు. సగం మందికి పనికిరాదు తూర్పు, సగం మందికి పనికిరాదు ఉత్తరం, సగం మందికి పడమర పనికిరాదు. అటువంటప్పుడు అందులో పనికిరాని దాంట్లో మీరు ఎందుకు ఉండకూడదు? అప్పుడు కట్టిన ఇల్లుని ఏం చేస్తారు? అమ్ముకుంటారా, కూలగొట్టుకుంటారా? అందుకు ప్లాట్ సెలెక్ట్ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీకు నమ్మకం అనిపించకపోతే
నాతో ఒకరోజు వచ్చి మా ఇంటికాడ నాతో కూర్చొని మాట్లాడి నిజమా కాదా అని క్లారిఫికేషన్ చేసుకున్నాక నిర్ణయం తీసుకోమంటారు. అలాగే గురుగారు మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రమాదేవి గారు. రమాదేవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురువు గారితో మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మా ఇల్లు తూర్పు ఉత్తరం కార్నర్లో ఉంది. తూర్పు డోరా ఉత్తరం డోరా? తూర్పు ఉత్తరం కార్నర్ ఇల్లు, తూర్పు ద్వారం. మీ ఇంటికి తూర్పు డోర్ ఉందా ఉత్తరం డోర్ ఉందా? ద్వారం తూర్పు ద్వారం అండి. తూర్పు. రోడ్డు తూర్పేనా? హలో హలో, మీకు రోడ్డు తూర్పు ఉందా ఉత్తరం ఉందా? తూర్పు ఉత్తరం ఉండయా? తూర్పు ఉత్తరం రెండు ఉన్నాయి. మీ ఇంటికి రోడ్లు రెండు ఉన్నాయా అంటున్నా? ఉన్నాయండి, తూర్పు ఉత్తరం రెండు ఉన్నాయి. నీ పేరేం పేరమ్మా? పడమర వైపు కూడా రోడ్డు ఉంది, బ్యాక్ సైడ్ కూడా. నీ పేరేం పేరు? హలో, నీ పేరు? నా పేరు రమాదేవి అండి. మహాదేవి? రమాదేవి. రమాదేవియా? అవునండి. మరి నీకు చాలా ఇబ్బంది అవుతుంది కదమ్మా. అవునండి. మీ ఆయన పేరు? ఆయన పేరు రవీంద్ర బాబు. రమేష్ బాబా? మరి ఆయన మస్తు ఇబ్బంది పడుతున్నాడు కదా. ఆయనకి ఇబ్బందే కదా రమేష్ బాబు అయితే. రవీంద్ర బాబు. రమాదేవి గారు మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. స్పష్టంగా మాట్లాడితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. ఇక్కడ వాయిస్ పోతుంది అందుకని. అందుకే రేపు పొద్దుగాల మాట్లాడండి. ఇప్పుడు గానోళ్ళకు రేపు మార్నింగ్ మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. గురుగారు, ఇప్పుడు వాస్తు తప్పిన ఇళ్లలో ఉండే సాధారణ సమస్యలు ఏంటి? అయితే మామూలుగా ఏముంటాయంటే ప్రతి ఇల్లు తూర్పు ఆగ్నేయం పెరిగి ఉంటుంది. దానివల్ల ఒకసారి రోగాలు వస్తే తగ్గవు. ఇంకా ఎప్పుడు ఈ హాస్పిటల్కు లైన్ కట్టాల్సింది. మనకి ఎన్ని ఇన్సూరెన్సులు ఉన్నా ఎన్ని ఏవి ఉన్నా హాస్పిటల్కి పోక తప్పదు. ఆ రోగాలు చక్కగా తగ్గవు, అవన్నీ ఉంటాయి. మళ్ళీ ప్రతి ఒక్కరు నేను వాస్తు ప్రకారం కట్టినా అని డబ్బలు కొట్టుకుంటారు. మరి ఆ వాస్తు పండితులకు ఇది ఉండదా? ఎవరికి ఏముండదో తెలియదు. వాస్తు శాస్త్రం ఏం చెప్తుందంటే తూర్పు ఆగ్నేయం నీచ స్థానము, పెరగకూడదు. ఆగ్నేయము అగ్ని అంటే అగ్ని మాత్రమే ఉండాలి. కానీ బాత్రూంల నిర్మాణాలు, వాష్రూమ్ల నిర్మాణాలు చేపట్టకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. కానీ మరి ప్రతి ఇంటికి ఆ విధంగా ఇవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి వాస్తు పండితులు తూర్పు ఆగ్నేయంలో బాత్రూంలు వాష్రూమ్లు ఉండకూడదని ప్రకటన చేయాలని, ఈ విధంగా చేసిన వాళ్ళకు చాలా ప్రమాదాలు ఉంటాయని నేను ఏ విధంగా చెప్తున్నో మీరు కూడా ఆ విధంగా చెప్పండి. అప్పుడు ప్రజలంతా తూర్పు ఆగ్నేయం పెరగకుండా నిర్మాణాలు కట్టుకుంటారు. మన ప్రజలంతా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురువు గారు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.